బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల కంటే కేసీఆర్ను ఎక్కువగా తలుచుకునేది సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బడి పిల్లల ముందు కూడా కేసీఆర్ మీద చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ పేరు తలుచుకుంటేనే ఆయనకి నిద్ర పడుతుందని ఎద్దేవా చేశారు. ఇవాళ కేసీఆర్ మీద బీఆర్ఎస్ పై జరుగుతున్న కుట్రల వెనుక సీఎం రేవంత్తో పాటు చంద్రబాబు, మోదీ కూడా ఉన్నారని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా వాడుకోవాలి అనేది వారి ఉద్దేశమని అన్నారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే దేశంలో కీలకంగా మారతాడనే భయం అందరిలోనూ మొదలైందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ లేనే లేడంటాడు, బీఆర్ఎస్ పార్టీ లేదని అంటాడు. కానీ ఈ సంవత్సరంన్నర 22 నెలల కాలంలో మనందరికంటే ఎక్కువ కేసీఆర్ని తలుచుకుంటుంది ముఖ్యమంత్రి. పొద్దున్నాగా తలుచుకుంటున్నాడు, తెలంగాణ తలుచుకుంటున్నాడు. ఏ ఉపన్యాసమైనా చూస్తే ఆఖరికి బడికి పోతే కూడా బడి పిల్లల ముందట ఏదో స్కూల్ లేనాడు రమ్మని వాళ్ళు పిలిస్తే ఆడికి పోయి కూడా పాపం ఆ పిల్లల ముందర కేటీఆర్ని తిట్టొచ్చు. కేటీఆర్ పేరు మాట్లాడకుండా అసలు నిద్రపట్టట్లేదు ఆయనకి. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ వీళ్ళందరూ చూసి వచ్చినవాడే. వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి, సామర్థ్యాలు కేసీఆర్కు ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం చేసిండో 10 ఏళ్ళు దేశానికి కూడా అందించడానికి